అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత ప్రథమ అధ్యాయంలోని 11వ శ్లోకాన్ని మీకు వినిపించబోతున్నాను. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్ష్యంతు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి అందరూ సేనలో తమ తమ నియత స్థానాలలో ఉంటూ అందరూ భీష్ముణ్ణి అన్ని వైపులా నుండి రక్షించండి. భీష్ముడు జీవించి ఉన్నట్లయితే మనం అజేయులమే. కాబట్టి మీరు పాండవులతో పోరాడక కేవలం భీష్ముణ్ణి మాత్రమే రక్షించండి. భీష్ముడు స్వయంగా తనను రక్షించుకోలేని యోధుడా? కౌరవులకు అతని రక్షణ చేయవలసి వచ్చింది. అతను బాహ్య యోధుడు కాడు. భ్రమ యొక్క ప్రతిరూపమే భీష్ముడు. భ్రమ జీవించి ఉన్నంత వరకు విజాతీయ ప్రవృత్తులు. కౌరవులు అజేయులు. అజేయుడు అంటే అర్థం గెలవ శక్యం కానివాడని కాదు. అసలు అజేయుడంటే దుర్జేయుడని అర్థం. అంటే అతన్ని గెలవడం కష్టతరమని అర్థం. ఇది శ్లోకం యొక్క భావము.